కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం అంటే కుటుంబ వ్యవస్థలో ఏమేమి లోపిస్తున్నాయి అనేది ఈ మధ్య ఒక అధ్యయనం వచ్చిందండి. అంటే దానివల్లనే ఈ కుటుంబ వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ఇక చెప్పాను కదా, మనం అనే కాన్సెప్ట్ పోయింది. అంతా నా నా నేను నేను నాకేంటి, ఏది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఈ సిచ్యువేషన్ వచ్చింది. నిన్ననే 2 days బ్యాక్ బాంబేలో ఒక కూతురు తల్లిని చంపేసింది, పెద్ద కూతురు. మళ్ళీ ఎందుకు రీజన్ అంటే, నువ్వు నాకంటే అక్కనే ఎక్కువ ఇష్టపడుతున్నావు అని. ఎందుకంటే అది తప్పంతా మనమే చేస్తున్నాం అండి. అంటే ఎక్కడ చేస్తున్నాం, ఇట్ బాయిల్స్ డౌన్ టు పెంపకం. మొత్తం మళ్ళీ వెళ్ళి మన పెంపకం నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అని అంటున్నాం కదా. సో ప్రీవియస్లీ మనం ఏం చేసేవాళ్ళం, అంటే ఇంత ఇళ్ళు ఉండేవి కాదు. మేబీ మాక్సిమం ఎంత చెప్పండి, 2 bedroom houses అనుకుందాం. సో ఒక బెడ్రూమ్ లో హాల్లో మనం కూర్చున్నా చేసినా మాక్సిమం టైం ని కలిసి గడిపేవాళ్ళం. ఇప్పుడు 3 BHK 4 BHK 5 BHKకి ఎందుకు వెళ్ళాము, మనమే వాళ్ళకు ఒక స్పేస్ ఇస్తున్నాం, వాళ్ళకు ఒక బెడ్రూమ్ ఇస్తున్నాం, వాళ్ళకు ఒక స్పేస్ ఇస్తున్నాం కదా. సో ఇంతప్పటి నుంచి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి తెలుసు కదా. మరి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వాళ్ళ స్కూల్ టైం ప్రకారం వాళ్ళు చేస్తున్నారు, మనం ఇద్దరం వర్క్ చేస్తూ డిఫరెంట్ టైంలో చేస్తున్నాం. సో మొత్తం అంతా కూడా ఇండివిజువాలిటీతో పెంచుతున్నాం మనమే. ఎంత స్పేస్ ఇచ్చి పెంచుతున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మనకి ఎంతవరకు తెలుసు, మన పిల్లల ఫ్రెండ్స్ ఎవరో ఎంతవరకు తెలుసు, 4-5 విషయాలు కూడా వాళ్ళ గురించి మనకి చాలా డీప్ గా తెలీదు. మనం అంత స్పేస్ ఇచ్చినప్పుడు మరి మనం అని ఎలా అనుకుంటారండి వాళ్ళు మాత్రం. నాకు నేననే కదా పెరుగుతున్నారు. సో అలాంటప్పుడు నాకేది కావాలో అది కావాలి. మీరు కూడా నా తర్వాతే వస్తున్నారు. ఇది వరకు అలా కాదు, అందరు కలిసి బోన్ చేసే ఫ్యామిలీస్ కి ఇది చాలా క్లియర్ డిఫరెన్స్. ఏంటంటే కలిసి బోన్ చేసి పడుకునే వరకు కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసాము, ఎంత టైం క్వాలిటీగా స్పెండ్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 4 చాక్లెట్లు కొనుక్కొస్తున్నాం, ఒక చాక్లెట్ కొనుక్కొచ్చి షేరింగ్. అక్కడ ఏం నేర్చుకున్నారు, ఫస్ట్ ఇచ్చాక నేను తీసుకుంటా, అందరికి ఇవ్వాలి, ఇప్పుడు నాది నాకుంది, నా తర్వాతే నీకు. అది పేరెంట్ అవనివ్వండి, స్పౌస్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి. అందుకే మనం అనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. నాకు వచ్చిందా, నాకు వచ్చిన తర్వాత నీకు వస్తుంది. బికాస్ మళ్ళీ మనం వోకల్ అయిపోయాం చాలా మాట్లాడటానికి. అప్పట్లో అంత స్వేచ్ఛ లేదు. ఒక రకంగా మనం భయపడటం కూడా మంచిదేనా అని డౌట్ అనిపిస్తుంది. ఎందుకు, అదొక రెస్పెక్ట్, అదొక గౌరవం. అందరూ ఇప్పుడు అన్న తమ్ముళ్ళు కూర్చుని జోకులు వేసుకుంటారు, కానీ అన్న ఫోన్ రాగానే తమ్ముడు ఒక విధమైన డిసిప్లిన్ లోకి వెళ్ళి మనం ఫోన్ ఎత్తుతున్నారు. ఎందుకు, అదొక డిసిప్లిన్, అదొక రెస్పెక్ట్. అంటే అక్కడ మనకి తెలియకుండానే హయ్యర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనకంటే ముందు పెడుతున్నాం వాళ్ళని. ఇక్కడ అది లేదు. పేరుతో పిలుచుకోవడం హ్యాపీగా ఉంటుంది మనకి, అన్న తమ్ముళ్ళు కూడా పేరుతో పిలుచుకోవడం, ఆ వైబ్ చాలా బాగుంది. సో మనం వెస్టర్నైజ్ అయిపోయాం, కానీ ఆ వాల్యూస్ దగ్గర ఇరుక్కుపోయాం. సో వెస్టర్నైజ్ అయినప్పుడు ఏమైంది, వెస్ట్ లో ఎలా 18 years తర్వాత వాళ్ళ బిల్స్ కోసం వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి లైఫ్ ఏంటో తెలుస్తుంది. అక్కడ కూడా మన ఇండియాలో పెరిగిన పిల్లలు డిఫరెంట్ గానే ఉంటున్నారు. ఎందుకు, అప్బ్రింగింగ్ వల్లే కదా. సో ఏదైనా మనం ఇచ్చి సడన్ గా ఇప్పుడు ఇలా అయిపోయింది, ఆ పిల్ల తప్పు అంటే అది అప్బ్రింగింగ్ నుంచి వచ్చిన తప్పండి. ఆమె సడన్ గా ఇవాళ పుట్టేయలేదు, ఇవాళ పుట్టి రేపు చంపేయలేదు కదా. ఈ జర్నీ అంతా మీతోనే చేశారు కదా. ఈ రెడ్ ఫ్లాగ్ మీకు ఎక్కడో ఇచ్చి ఉంటారు కదా. అంటే నేను ఇంత ఎక్స్ట్రీమ్ కి వెళ్తున్నారంటే డైరెక్ట్ మర్డర్ కి వెళ్ళిపోయి ఉండదు. ముందు రోజు కొట్టడం, తిట్టడం ఏవో జరిగి అంటే ఎంత ఇంపేషన్స్ డెవలప్ అయింది అక్కడ. ఆ ఇంపేషన్స్ లో మన తేడా కూడా తెలియకుండా రేపటి రోజు అంటే ఈ విషయాన్ని దాటి చూడలేకపోవడం, ఈ చంపడం అయినా చావడం అయినా సూసైడల్ టెండెన్సీస్ అయినా, ఎందుకు అంటే ఈ విషయాన్ని మించి జీవితాన్ని చూడలేకపోవడం. హయ్యర్ పిచ్ లేదు, ఇంకా ఇక్కడ వరకే చూస్తారు. గోల్స్ కాదండి, తీసుకోలేకపోవడం. ఇంపేషన్స్ అంటే ఇక్కడ ఇంకా ఆలోచన లేకపోవడం, అంతే. విఘ్నత అనేది మిస్ అవ్వడం. ఆ విఘ్నత ఎప్పుడు మిస్ అవుతుంది, పెంకితనం వల్ల. కేవలం పెంకితనం ఆర్ మొండితనం, మీరు దాన్ని ఎలా అంతే సింపుల్. మనం చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, పిల్లలు ఏదైనా అడిగితే మనం ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా కష్టపడదాం, ఇచ్చేద్దాం. ఎందుకు ఇచ్చేయాలి అంటే, మనం హీరో ఇమేజ్ పోగొట్టుకోకూడదు, మనం ఒక అన్ని సాధించిన ఇమేజ్ పోగొట్టుకోకూడదు అని మనం వీలైనంత కష్టపడిన దానికంటే మించి. చాలా స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటారండి, ఎన్నిటికీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి.
ఏం లేవు. ఎందుకు వేస్తున్నాం? పక్కోళ్ళు వేసారు, మనం వెయ్యాలి. ఆ పిల్లలు వెళ్ళింది నా పిల్లలకి దొరకకపోతే కుదరకపోతే నేను తక్కువ అయిపోతాను నా పిల్లల దృష్టిలో అని వేస్తున్నాం. కానీ నిజానికి మీరు ఆ ఫీజు కట్టండి, కానీ ఆ స్కూల్కి ఆ స్టాండర్డ్ ఉందా చెక్ చేశారా? చెక్ చేసిన తర్వాత ఇవ్వండి. అప్పుడు నిజంగా మీరు పెడుతున్న మనీకి వాల్యూ ఉందా? అది గనక మీరు ఓపెన్ గా ఆ పిల్లోడితో కూర్చోబెట్టి మాట్లాడితే, ఇక్కడ కూడా పేరెంట్స్ ఏంటంటే ఇవ్వననడం గోల్ కాదు మనకి, ఎందుకు ఇవ్వట్లేదో ఎక్స్ప్లెయిన్ చేయడం షుడ్ బి ద మోటివ్. నేను ఇవ్వను అంటే మనం ఇప్పుడు బ్లైండ్ గా ఒకటి పెట్టేసుకుని వీళ్ళు అడిగిందల్లా ఇవ్వకూడదు, ఒకటి ఇద్దాం ఒకటి ఇవ్వకూడదు, అది ఫూలిష్నెస్. ఎప్పుడైతే వాళ్ళు అడిగారో మీరు నిజంగా మీకు ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనని వాళ్ళతో ఇలా అక్రాస్ ద టేబుల్ ఎప్పుడైతే మనం సద్గురు గారు ఒక మాట చెప్పారనమాట, పిల్లల్ని ఎలా పెంచాలి అని. నువ్వు పెంచేది ఏం లేదు, వాళ్ళే ఒక ఇంటెంట్ తో పుట్టారు, నువ్వు చేసేది 7% అని చెప్పాడు. నాన్నగారి క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 92% ఒక బిడ్డ పుట్టేటప్పుడే వాళ్ళలో ఒక ఇంటెంట్ తోటి పుట్టేశారు, విత్ ప్యాకేజ్ అంతే. అది ఆ ప్యాకేజ్ ఎలా వచ్చింది? డిఎన్ఏ, మీ డిఎన్ఏ మీ వైఫ్ డిఎన్ఏ ఒక ప్యాకేజ్ లో క్రియేట్ అయింది. అందుకనే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హ్యాపీ థాట్స్, హ్యాపీగా ఉండమంటారు, మంచి మాటలు వినమంటారు, మంచివి చూడమంటారు, మంచిగా ఆలోచించమంటారు, అందరు ఫ్యామిలీలో ఎందుకు ఉండమంటారు, షేరింగ్, ఇవన్నీ ఆ తల్లితోటి ఒక అభిమన్యుడు స్టోరీతో మన మైథాలజీనే ప్రూవ్ చేసింది కదండి, కడుపులో ఉన్నప్పుడు విన్నారనేసి. సో అలా ఒక ప్యాకేజ్ తో వచ్చేసారు. ఇక పైన ఆ 7% ఏదైతే ఒక మనిషిని బిల్డ్ చేయాలో అది మనం చూస్తా పెరుగుతారు. మనని చూస్తా పెరిగినప్పుడు మీరు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తూ మీరు ఒక సాధువులాగా బుద్ధుడిలాగా పెరిగిపోవాలంటే వాళ్ళు ఎలా పెరుగుతారు? మనలాగే పెరుగుతారు, వేరేలాగే ఉండరు. పిల్లలు అల్లరి చేస్తున్నారని మనం తిడతాం, నిజానికి ఆ అల్లరి మీరు మీ వైఫ్ ఎక్కడో చేస్తా ఉండుంటారు. సో అది ఇంక మనం చూసి ఈదర్ ఎంజాయ్ చేయాలి, ఎలా మార్చుకోవాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి, అంతే. నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఒక అధ్యయనం, ఇంటర్నేషనల్ అధ్యయనంలో కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి అవుతున్న కారణాలు అనేవి కొన్ని ఇచ్చారు. సో అవి కొంచెం మీతో డిస్కస్ చేస్తానండి. మొదటి పాయింట్, కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి అతి తెలివి, గర్వం, డబ్బులు ఉన్నాయనే అహంకారం వల్లనే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. ఎట్లా అండి? సో ఎగ్జాక్ట్లీ, గర్వం అనేది ఎప్పుడు వస్తుంది? ఏదో సాధించామన్న ఒక ఫీలింగ్, ఆ సాధించామన్న ఫీలింగ్ కి మనం చాలా రూట్స్ మర్చిపోయి పైకి వెళ్ళిపోవడం. సాధించే వరకు చాలా కష్టపడతారండి, కానీ వీళ్ళలో ఒకటి ఏంటంటే చాలా కంటెంట్ ఉంటుంది, చాలా డిటర్మినేషన్ ఉంటుంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. దాంతో ఒక గోల్ పెట్టుకుంటారు, చక్కగా సాధిస్తారు. ఆ సాధించే వరకు వెళ్తారా, ఆ క్రమంలో అవతలి వాళ్ళని పట్టించుకుంటూ కూడా వెళ్ళాలి. ఇప్పుడు రితిక్ రోషన్, సుజైన్ ఖాన్ ని చూద్దాం. అల్టిమేట్ సక్సెస్ అండి నిజానికైతే. ఫస్ట్ ఫిల్మ్ అనుకోండి, ఆయన గోల్, మీరు ఏదైనా ఒక గోల్ ఇవ్వండి, రితిక్ ఇస్ నోన్ ఫర్ హిస్ డిటర్మినేషన్. మీరు ఒక గోల్ ఇచ్చి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకు వాళ్ళ ఫాదర్ ఎవరికి తెలియదు, రితిక్ వల్ల తెలిసారు. అంటే ఆ మనిషిలో ఆ కంటెంట్ ఉంది, ఆయన కష్టపడతాడు. మీరు ఒక గోల్ ఇవ్వండి, ఒక మ్యాథ్స్ టీచర్ రోల్ చేయాలి అంటే ఆయన 30 days 40 days అది నేర్చుకుని ఆ రోల్లోకి వెళ్ళాలంటే నేను ఎలాంటి డైట్ తీసుకోవాలి, పిచ్చిగా ఎలా కనపడాలి, అది ఒక దీక్షలా చేసి ఆ రోల్ చేశాడు. అంటే ఆయనకు అంత డిటర్మినేషన్ ఉంది. అయితే ఆ డిటర్మినేషన్ క్రమంలో తను ఫోకస్ పెట్టుకున్నప్పుడు తనకి సపోర్ట్ చేసే వైఫ్, తనకి పుట్టిన పిల్లలు, తనని అక్కడికి తీసుకొచ్చిన పేరెంట్స్ ని, వీళ్ళు ఏంటంటే మనోళ్లే కదా, అర్థం చేసుకుంటారు, కరెంట్ ఫోకస్ ఇది అని ముందుకు వెళ్ళిపోయేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉండనప్పుడు అది కష్టం అవుతుందండి. అది ఒక్కొక్కసారి గర్వంలా ఆపాదించబడుతుంది, ఒక్కోసారి గర్వంలా ఎక్కేస్తుంది. ఎందుకు? అది క్లియర్ చేయకుండా, వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళు ముందుకెళ్ళేటప్పుడు ఈ వైఫ్ కి సేమ్ అలాగే లవ్ చేస్తుంది, తను ముందెలా లవ్ చేస్తుందో ఇప్పుడు అలాగే లవ్ చేస్తుంది. కానీ ఈయన ఫోకస్ దొరకట్లేదు, ఈయన టైం దొరకట్లేదు. అది వచ్చి అడిగినప్పుడు, నీతో కూర్చోనా, నా మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, నా మీద అంత పెద్ద రోల్ ఉంది, వరల్డ్ ఇస్ లుకింగ్ ఎట్ మీ, సో నేను ఇది చెయ్యాలి, అది గర్వంలా ఆపాదించబడింది అన్నది ఈ సిచ్యువేషన్. లేదు, గర్వం ఎక్కేసింది అనేది ఈవెన్ తర్వాత చూడొచ్చు, ఫస్ట్ నేను రోల్ చూడాలనుకోవడం అది నిజమైన గర్వం. సో ఈ రెండు కలగలిపి ఒక మైండ్ సెట్ లో పనిచేస్తాయండి. నేను ఇంత అయ్యాను, నువ్వు అర్థం చేసుకోకపోవడం నీ ఫూలిష్నెస్, నా ప్రయారిటీ ఇది లేదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడైతే నువ్వు చాలా ఇంపార్టెంట్, సరే ఒక పని చేద్దాం, ఇది నీకు హర్ట్ అయింది కాబట్టి నీతోటి మనం ఒక 1 hour, బట్ ఈ 5 hours నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అలా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుని బ్యాలెన్స్ చేసినప్పుడు ఆ గర్వం అనేది మన రిలేషన్షిప్స్ ని టేక్ ఓవర్ చెయ్యదు. బట్ గర్వం
ఖచ్చితంగా ఒక చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందండి. అందుకనే ఎదిగే కొద్దీ ఒదిగుంటే అసలు ఇంకేవి మన దగ్గరికి రావు కదా. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు, ఇలా బ్రేక్ అయింది మనం కొన్ని చూస్తే. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత సక్సెస్ అయినా, మనం ఇందాక అనుకున్నాం గరికపాటి గారు అన్నప్పుడు ఆయన ఒక్క ఆన్సర్ లో రిప్లై చేస్తే క్రౌడ్ మొత్తం ఇటే తిరిగి వస్తారు. కానీ ఆయనకు అది తెలుసు. ఆ మెచ్యూరిటీతో ఆయన అక్కడ ఆ సభని బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేయడం అనేది తెలిసిన వాళ్ళ లైఫ్ అలా ఉంటుంది. ఈక్వేషన్ చాలా నెమ్మదిగా, చాలా స్టేబుల్ గా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అలాగే చూసి నేర్చుకుంటారు.